శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర 11వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయే నమః. శ్రీ సీతారామచంద్రాభ్యా నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత కథానుసంధానం. వడైపులేని చెక్క పలకపై బాబా సైనం. ఎవరికంటా పడకుండా ఆ చెక్క పలకపై ఎక్కటం దిగటం అర్థం కాని వారి కౌశలం. హిందువులను ముసల్మానులను సమానంగా చూడడం, వారి యొక్క ఆయుర్దాయం గురించి వివరణ, వారు షిరిడీలోని పూజ్యదైవమని తెలియచేయటం. ఇప్పుడు ఈ 11వ అధ్యాయాన్ని మధురమైన గురుకథలతో అలంకరించి సాయి చరణాలకు దృఢమైన భక్తితో అర్పించాలని అనిపించింది. దీనివలన సగుణ సాకార రూప ధ్యానం సంభవమవుతుంది. ఇది ఏకాదశ రుద్రావర్తన వంటిది. పంచభూతాలపై బాబా యొక్క శక్తి, అధికారం, వారి మహిమ ప్రమాణపూర్వకంగా అర్థమవుతుంది. బాబా వచనాలను ఇంద్రుడు, అగ్ని, వనుడు ఎలా గౌరవించేవారో ఇప్పుడు తెలియజేస్తాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. పూర్ణ విరక్తికే విరక్తి అయ్యి అనన్యంగా శరణు చుచ్చే భక్తులకు విశ్రాంతి స్థానమైన సాయి యొక్క సగుణమూర్తిని మనసున ప్రేమపూర్వకంగా ధ్యానిస్తాను. గురువచనాల యందు విశ్వాసమే వారు కూర్చుండడానికి ఆసనం. సకల కోరికలను సన్యసించాలన్న సంకల్పంతో పూజ చేద్దాం. ప్రతిమా తండిల, అగ్ని, తేజస్సు, సూర్యమండలం, నీరు, ద్విజులు ఈ 7 కంటే గురు మహారాజు గొప్ప. వారిని అనన్యంగా పూజిద్దాం. అనన్య భక్తితో వారి చరణాలను ఆశ్రయిస్తే గురువే కాదు పరబ్రహ్మ కూడా కదిలి వస్తాడు. ఇటువంటి గురు పూజలోని విశేషాన్ని గురుభక్తులు అనుభవించాలి. పూజించేవారు శరీర భ్రాంతితో ఉన్నప్పుడు గురువు కూడా శరీరధారులే ఉండడం అవసరం. శరీర భావానికి అతీతంగా ఉన్నవారు నిరాకారాన్ని ఆరాధించేవారు. నిరాకారాన్ని ధ్యానించాలని శాస్త్ర నిర్ధారణ. సగుణమూర్తిని ధ్యానించనంత వరకు భక్తిభావం అసలు కలగదు. ప్రేమపూర్వకమైన భక్తి కలిగినంత వరకు మనసుని మొగ్గ వికసించదు. మొగ్గ వికసించకపోతే సువాసన ఉండదు. అంతేకాదు అక్కడ మకరందం ఉండదు. అందువలన తేనెటీగలు క్షణమైన అక్కడ నిలవవు. సగుణమే సాకారం, నిర్గుణమే నిరాకారం. వీనిలో పరస్పర భేదం లేదు. సాకారం నిరాకారం రెండూ ఒకటే. నెయ్యి పెరుకొని ఉన్నా కరిగి ఉన్నా నెయ్యనే అంటాము. సగుణ నిర్గుణాలు ఒక్కటిగా మిళితమై విశ్వమంతటా వ్యాపించి ఉన్నాయి. కళ్ళారా చూడడానికి మనసారా భక్తితో పాదాల మీద శిరస్సు ఉంచడానికి వీలుగా సాకార రూపం ఉంటే అక్కడ ధ్యానానికి సౌకర్యం, అక్కడ ప్రేమ కలగడానికి అవకాశం ఉంది. ప్రేమగా ముచ్చటించటానికి, గంధాక్షతలతో పూజించటానికి ఒక ఆకారం అవసరం. నిర్గుణం కంటే సగుణాలతో ఉన్నవారిని అర్థం చేసుకోవటం చాలా సులభం. సగుణమూర్తిపై ప్రేమ దృఢమైతే నిర్గుణ ధ్యానం అదే కలుగుతుంది. భక్తులు నిర్గుణ నిరాకార పరమాత్మను తెలుసుకోవాలని బాబా అనేక ఉపాయాలను పన్నేవారు. భక్తులను వారి అధికారాన్ని అనుసరించి చాలా కాలం వారికి తమ దర్శనం లేకుండా వారిని దూరంగా ఎక్కడికో పంపేవారు. ఒకరిని దేశాంతరం పంపితే మరొకరిని షిరిడీలోని ఏకాంత స్థలంలో ఉంచేవారు. మరొకరిని వాడలోనే నిర్బంధించి గ్రంథపారాయణకు నియమించేవారు. ఇలా అనేక సంవత్సరాలు అభ్యాసం చేస్తే నిర్గుణం యొక్క ధ్యానం పెరుగుతుంది. కూర్చున్నా, పడుకున్నా, భోజనం చేస్తున్నా మనసు బాబా సన్నిధిలో లగ్నమై ఉంటుంది. శరీరం నాశవంతమైంది, ఎప్పుడో ఒకప్పుడు అంతం కావాల్సిందే. అందువలన భక్తులు శరీరం కోసం దుఃఖించకుండా అనాజానంతుని తెలుసుకోవాలి. అనేక రకాలుగా కనపడే ఈ దృశ్య జగత్తంతా అవ్యక్తమైన పరమాత్మ నుండి ఆకారానికి వచ్చింది, మరలా అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. ఈ చరాచర సృష్టిలో వ్యష్టి వలె సమిష్టి కూడా ఉంది. అవ్యక్తం నుంచి ఉత్పన్నమై చివరికి అందుబాటులోనే మరలా కలిసి విలీనమైపోతుంది. అందువలన మరణం అన్నది ఎవరికి సంభవించదు. ఇక మరి బాబాకు మరణం ఎక్కడిది? వారికి మరణమే లేదు. వారు నిత్య శుద్ధ బుద్ధ నిరంజనులు. వారిని భగవద్భక్తులని కొందరు,
మహాభాగవతులని మరికొందరు అంటారు. కానీ మాకు మాత్రం వారు సాక్షాత్తు మూర్తిభవించిన భగవంతుడు. గంగా సాగర సంగమానికి వెళుతూ దారిలో తప్పించేవారిని చల్లబరిచి తీరంలోని చెట్లకు నీరందిస్తూ అందరి దాహాన్ని తీరుస్తుంది. అట్లే సత్పురుషుల అవతార స్థితి. వారు ప్రకటమై మళ్ళా వెళ్ళిపోతారు. కానీ వారి ఆచరణ పద్ధతి జగాన్ని పావనం చేస్తుంది. వారి క్షమాశీలత విశిష్టమైంది. సహజమైన వారి శాంత స్వభావము, విలక్షణమైన రుజుత్వము, మృదుత్వము, సంతృప్తి నిరుపమానం. శరీరధారులై కనిపించిన ప్రపంచంలో విహరిస్తున్న వారు అంతరంగంలో నిర్గుణ నిర్వికారులు, నిస్సంగులు, నిర్ముక్తులు. శ్రీకృష్ణుడు స్వయం పరమాత్మయే ఉండి సత్పురుషులు నా ఆత్మ, వారు నా సజీవ ప్రతిమలు. ప్రేమ స్వరూపులైన సత్పురుషులనే నేనే ఉన్నాను. సత్పురుషులను నా ప్రతిమా రూపం అని అనడం భావ్యం కాదు. వారు నా నిశ్చల స్వరూపులు. అందువలన నా భక్తుల బరువు బాధ్యతలను నేను మోస్తాను. వారి అవమానాలను నేను భరిస్తాను. సత్పురుషులకు అనన్య శరణుజొచ్చిన వారి పాదాలకు నేను కూడా వందనం చేస్తాను అని సత్పురుషుల మహిమను శ్రీకృష్ణుడు ఉద్ధవునితో చెప్పారు. సాయి సగుణులలో సగుణుడు, నిర్గుణులలో నిర్గుణుడు, గుణవంతులలో అత్యుత్తమమైన గుణవంతుడు, మరియు సర్వశ్రేష్టమైన గుణాలున్న వారికి రాజు. కోరికలు తీరినవాడు, పర్యాప్త కాముడు, కృతకృత్యుడు, సదా యదృచ్ఛాలాభ సంతుష్టుడు, అనవరతం ఆత్మనిరతుడు, సుఖదుఖాలకు అతీతుడు, ఆత్మానందానికి ఐశ్వర్యమైనట్టి వారిని ఎవరు వర్ణించగలరు? బ్రహ్మదేవుని అవతారమైన వీరిని ఏ విధంగానూ వర్ణించలేము. ఈ అనిర్వచమైన శక్తియే సాకార రూపంలో భూమిపై అవతరించింది. సచ్చిదానందమూర్తి జ్ఞాన సంవిత్తి ఇదే. ప్రపంచ వ్యవహారాల నుండి నివృత్తి చెందిన బ్రహ్మకారంతః కరణమూర్తి ఇదే. ఎల్లప్పుడూ ప్రపంచానికి అతీతంగా పరమాత్మైక స్థితి అందుండే కేవలానందమూర్తి. ఆనందో బ్రహ్మేతి అని శృతి. దీనిని శ్రోతలు నిత్యం శ్రవణం చేస్తారు. పుస్తక జ్ఞానులు పారాయణ చేస్తారు. భక్తులు ఈ అనుభవాన్ని షిరిడీలో పొందుతారు. ధర్మాధర్మాది లక్షణాలతో కూడిన ఈ ప్రపంచం అతి విలక్షణమైంది. ఆత్మజ్ఞానం లేని వారు అనుక్షణం దీని నుండి తమ్ము తాము రక్షించుకోవాలి. కానీ ఆత్మను తెలుసుకున్న వారికి ఇది వర్తించదు. వారు తమ ఆత్మస్వరూపంలోనే ఉంటారు. వారు నిత్యముక్తులు, ఆనందమయులు, ఎప్పుడూ చిన్మయ రూపులు. సాయిబాబాయే అందరికీ అధిష్టానం. వారికి ఆసనం ఏమవసరం? అందున వెండి సింహాసనం. కానీ బాబా భక్తుల ముచ్చటను తీరుస్తారు. ఈనాటిదో ఒక పాత గోనెముక్కపై భావికులైన భక్తులు చక్కటి గద్దెను వేసేవారు. బాబా వెనుక ఆనుకోవటానికి గోడకు ఒక తలగడాన్ని ఉంచేవారు. బాబా భక్తుల మనసుల్లోని కోరికలను అనుసరించి ప్రవర్తించేవారు. వాస్తవంగా షిరిడీలో కనిపించిన వారంతటా ఉన్నట్లు తమ భక్తులకు నిత్యం అనుభవాలను కలగచేసేవారు. సర్వ నిర్వికారులైన భక్తుల భావాలకు అనుగుణంగా అన్ని విధాల సకల పూజోపచారాలను స్వీకరించేవారు. ఒకరు వింజామర, మరొకరు వీవన వారికి వీచేవారు. కొందరు సన్నాయి, డోలు వగేరా వాద్యాలను వాయించేవారు. కొందరు పూజను సమర్పించేవారు. ఒకరు వారి హస్తాలు పాదాలు ప్రక్షాళన చేస్తే మరొకరు అత్తరు గంధం అద్దేవారు. ఇంకొకరు మహానైవేద్యాన్ని, జాజీ, జాపత్రి మొదలగు 13 పరిమళ వస్తువులతో కూడిన తాంబూలాన్ని సమర్పించేవారు. ఒకరు బొటన వేలితో శివలింగానికి పెట్టేలా అడ్లబొట్టు పెట్టేవారు. మరొకరు కస్తూరి కలిపిన సుగంధ చందనాన్ని రాసేవారు. ఒకసారి తాత్రా సాహెబ్ నూల్కర్ స్నేహితుడు డాక్టర్ పండిత్ అని పేరు గల వ్యక్తి సాయిబాబా దర్శనానికి వచ్చాడు. షిరిడీలో అడుగుపెట్టగానే ముందుగా మసీదుకి వెళ్ళి బాబాకు ప్రణమిల్లి కొంతసేపు ప్రశాంతంగా కూర్చున్నాడు. దాదాపట్టు వద్దకు వెళ్ళు అంటూ బాబా తమ చేత్తో దారిని చూపించారు. పండిత్ దాదా వద్దకు వెళ్ళాడు. దాదా అతనిని సముచితంగా ఆహ్వానించాడు. ఆ తర్వాత దాదా బాబా పూజకు బయలుదేరి మీరు వస్తారా అని అడిగారు. దాదా వెంట పండిత్ వెళ్ళాడు. దాదా బాబా పూజను చేశాడు.
బాబాకు గంధం బొట్టు పెట్టడానికి అప్పటి వరకు ఎవరూ సాహసించలేదు. ఏ భక్తుడైనా సరే బాబా తమ నుదుట గంధం రాయనిచ్చేవారు కాదు. మహల్సాపతి మాత్రం వారి కంఠానికి చందనం పూసేవాడు, ఇతరులు వారి పాదాలకు పూసేవారు. కానీ అమాయకుడు భావికుడైన ఈ పండితుడు చందనం గిన్నెను తన చేతిలోనికి లాక్కొని సాయి మస్తకాన్ని పట్టుకొని త్రిపుండ్ర రేఖలు దిద్దాడు. అతని ధైర్యాన్ని చూసి దాదా మనసులో పండిత సాహసానికి బాబా కోపోగ్రతలవుతారేమోనని కలవరపడ్డాడు. కానీ అది అలా జరగకూడంది జరిగినా బాబా ఒక్క మొక్కేన అనలేదు సరికదా. చాలా ప్రసన్నంగా కనిపించారు. పండితుని అసలు కోపగించలేదు. దాదా మనసులో చింత అయినా ఆ వేళ గడవనిచ్చాడు. అదే రోజు సాయంకాలం వేళ అడిగాడు, మేము మీ నుదుట గంధంతో తిలకం దిద్దాలని ఎంత ఉత్సాహపడినా మమ్మల్ని తాకనివ్వరు కదా. మరి ఈ ఉదయం ఏం జరిగింది? మా తిలకం మీకు నచ్చదు కానీ ఆ పండిత త్రిపుండ రేఖలు మీకు ఇష్టమయ్యాయా? ఏమిటి వింత? ఇదేం సమంజసంగా లేదు అని అన్నాడు. అప్పుడు బాబా మందహాసవదనంతో ప్రేమగా దాదాతో పలికిన మధుర వచనాలను అందరూ శ్రద్ధగా వినండి. దాదా, అతని గురువు బ్రాహ్మణుడు, నేను ముసల్మాన్ జాతీయుణ్ణి. అయినా అతడు నన్ను తన గురువు వల్లే భావించి పూజ చేశాడు. నేను చాలా పవిత్ర బ్రాహ్మణుడును, ఇతడు అపవిత్ర జాతిలోని ముసల్మాన్ కదా, ఇతన్ని ఎలా పూజించడం అని అతను అస్సలు సందేహించలేదు. అలా నన్ను తన వశం చేసుకున్నాడు. అక్కడ నా ఉపాయం ఏం సాగక నేను అతనిని వద్దని వారించలేకపోయాను. ఆ విధంగా నన్ను తన స్వాధీనం చేసుకున్నాడు. ఇలాంటి సమాధానాన్ని విని దాదాకు అది కేవలం వినోదంగా అనిపించింది. కానీ దానిలోని ఇంగితాన్ని తర్వాత తెలుసుకున్నాడు. బాబా యొక్క అర్థం కాని పద్ధతి దాదా మనసులో బాగా నాటుకుంది. పండితుతో ముచ్చటించాక విషయం విశదమైంది. ధోపేశ్వర్లు రఘునాథ్ అన్న సిద్ధుడు కాకాపురాణిక పేరుతో ప్రసిద్ధి చెందాడు. శిష్యత్వ రుణానుబంధం కారణంగా పండిత్ వారి పాదాల యందు భక్తి కలిగి ఉన్నాడు. అతడు బాబాను తన గురువైన కాకాగా భావించాడు. అతనికి అట్లే అనుభవమైంది. మనసులో ఉండే భావాన్ని బట్టి భక్తి ప్రభావం కూడా ఉంటుంది. అలా బాబా తమ మనసుకు నచ్చినప్పుడే సర్వోపచారాలను చేయించుకునేవారు, లేదా పూజాపళ్ళమును తోసిపుచ్చి నరసింహ రూపాన్ని ప్రదర్శించేవారు. ఈ రూపాన్ని ప్రకటించినప్పుడు వారి వద్ద నిలబడే ధైర్యం ఎవరికుంది? వారు మరలా శాంతించే వరకు అంత ప్రాణభయంతో పరిగెత్తేవారు. బాబా ఒకప్పుడు అకస్మాత్తుగా కోపంతో భక్తులపై నిప్పులు చెరిగేవారు. మరొకప్పుడు మైనం కంటే మెత్తగా శాంతి క్షమలు మూర్తిభవించినట్టు ఉండేవారు. ఒకప్పుడు కాలాగ్ని రూపంగా భాషించి భక్తులను ఖడ్గధారపై నడిపించేవారు. మరొకప్పుడు వెన్న కంటే సున్నితంగా ఆనంద వృత్తిలో విలసిల్లుతున్నట్టు ఉండేవారు. కళ్ళు ఎర్రగా చేసి కోపంతో అటు ఇటు ఊగిపోతున్నా వారి కడుపులో కన్నతల్లికి బిడ్డలపై ఉండే కారుణ్య జరి ఉండేది. క్షణంలో వారి కోపం తగ్గిపోగానే భక్తుల్ని పిలిచి, నేనెవరినైనా కోపించినట్టు నాకు తెలియదు. తల్లి బిడ్డలను తరిమివేస్తే, సముద్రం నదులను వెనక్కు మరల్చితే నేను మిమ్మల్ని తరిమివేస్తాను, అప్పుడు అహితం చేస్తాను. నేను నా భక్తులకు అంకితుణ్ణి. నేను భక్తుల వద్దనే ఉంటాను. నేనెల్లప్పుడూ ప్రేమ కోసం తప్పిస్తూ భక్తుల పిలుపుకు బదులు పలుకుతాను అని అనేవారు. ఈ కథాభాగాన్ని వ్రాస్తుంటే పైన చెప్పిన దానికి సంబంధించిన మరొక కథ సహజంగా గుర్తొచ్చింది. ఉదాహరణగా చెప్తాను, శ్రోతల శ్రద్ధగా వినండి. కళ్యాణి నివాసి అయిన సిద్దిక్ ఫాల్కే అని పేరు గల ఒక ముసలమాను మక్కా మదీనా యాత్రలు చేసి షిరిడీకి వచ్చాడు. వృద్ధుడైన హాజీ ఉత్తరాభిముఖంగా ఉన్న చావడిలో దిగాడు. మొదట 9 నెలలు అతనిపై బాబా ప్రసన్నులు కాలేదు. అతనికి కాలం కలిసి రాలేదు. అతని రాకపోకలు వ్యర్థమయ్యాయి. అనేక రకాల ప్రయత్నాలు చేసినా బాబా దర్శనం కాలేదు. మసీదు ద్వారాలు అందరికీ తెరిచి ఉండేవి. ఎవరికీ ఏ అడ్డు తిరగాని లేవు. కానీ ఆ ఫాల్కేకి మాత్రం మసీదు ఎక్కడానికి అనుమతి లేదు. ఏమిటి నాకు ఈ కర్మ, మసీదులో అడుగుపెట్టలేకున్నాని, నేనేం పాపం చేశానో అని ఫాల్కే మనసులో దుఃఖించాడు. బాబా నాపై ఏ విధంగా ప్రసన్నులవుతారు అని అహర్నిశలో అదే ఆలోచనలతో అతని హృదయం రోగగ్రస్తమైంది. ఇంతలో విచారించకు, మాధవరాన్ని పట్టుకుంటే నీ కోరిక తీరుతుంది అని ఎవరో తెలియచేశారు.
ముందుగా నంది దర్శనం చేసుకోకపోతే శంకరుడు ప్రసన్నుడు అవుతాడా? ఆ మార్గాన్నే అవలంబించాలి అని అనగా అతనికి ఆ ఉపాయం నచ్చింది. శ్రోతలకు ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ షిరిడీలో బాబా దర్శనానికి వెళ్ళే భక్తులకి ఇది అనుభవం. బాబాతో సంప్రదించాలని అభిలషించేవారు ముందు మాధవరావును వెంట పెట్టుకుని వెళ్ళాలి. ఎవరు ఎక్కడి నుండి ఎందు నిమిత్తం ఏ కార్యార్థం వచ్చారన్న విషయాలను బాబాకు మాధవరావు మధురంగా తెలియచేస్తూ ప్రారంభించేవాడు. తర్వాత బాబా మాట్లాడడానికి ఉద్యుక్తులయ్యేవారు. ఆ సంగతినంతా విని హాజీ మాధవరావును, ఒకసారి నా ఈ తపనను తొలగించు, దుర్లభమైన బాబా దర్శనాన్ని కలిగించు అని బతిమాలాడు. అలా మాధవరావుని వేడుకోగా అతడు కష్టమైనా సరే ప్రయత్నించి చూడాలని అనుకున్నాడు. ధైర్యాన్ని కూడగట్టుకుని మసీదుకి వెళ్ళాడు. చాలా మెల్లగా, బాబా, ఆ వృద్ధుడు చాలా బాధపడుతున్నాడు, అతన్ని కరుణించండి. హాజీ మక్కా మదీనా యాత్రలు చేసి షిరిడీకి తమ దర్శనానికి వచ్చాడు. అతనిపై దయ చూపడం లేదు ఎందుకు? అతన్ని మసీదులోకి రానివ్వండి. జనులు అసంఖ్యాకంగా వచ్చి మసీదులో మీ దర్శనం చేసుకుని వెళ్తున్నారు కదా, మరి ఇతని విషయంలో ఈ విషమభావం ఎందుకు? ఒక్కసారి మీ కృపాదృష్టిని ప్రసరించండి. అతన్ని మసీదులో మిమ్మల్ని కలుసుకొనివ్వండి. తన మనసులోని మాటను చెప్పుకొని వెంటనే వెళ్ళిపోతాడు అని చెప్పాడు. శ్యామా, నువ్వు ఇంకా ముక్కుపచ్చలారని పసివాడవు. అతనిపై అల్లా అనుగ్రహం లేకపోతే అతనికి నేనేం చేయగలను? అల్లా మియాకు రుణపడి ఉండకపోతే ఎవరైనా మసీదు ఎక్కగలరా? ఇక్కడ ఫకీర్ లీల అపూర్వం. నేను అతనికి యజమానిని కాను. సరే, అక్కడ బారవి సమీపంలో ఉన్న వెనుక ఇరుకబాట ఉంది, అతడు ఆ మార్గంలోకి వస్తాడా అని వెళ్ళి స్పష్టంగా అడుగు అని అన్నారు. ఎంతటి కష్టమైన మార్గమైనా వస్తాను. నేను వారిని ప్రత్యక్షంగా కలుసుకోవాలి. నన్ను వారి చరణాల వద్ద కూర్చొనివ్వాలి అని ఫాల్కే చెప్పాడు. శ్యామ ద్వారా అతని సమాధానాన్ని విని, బాబా, 4 వాయిదాలలో నాకు 40,000 రూపాయలు ఇస్తాడా అని అడుగు అన్నారు. మాధవరావు మాటలు విని హాజీ, ఈ మాట అడగాల? 1000 ఏమిటి అడగాలి, కానీ 40 లక్షలైనా ఇస్తాను అని చెప్పాడు. అది విని బాబా, ఈరోజు మా మసీదులో మేకను కొయ్యాలనుంది. మరి నీకు మాంసం కావాలా, లేక ఎముక మాంసం కావాలా, లేక వృషణాలపై కోరిక? ఆ ముసలివాడిని నిశ్చయంగా ఏది కావాలో వెళ్ళి అడుగు అని చెప్పారు. బాబా అన్న మాటలన్నీ మాధవరావు హాజీతో చెప్పాడు. హాజీ, నాకు అవేమీ వద్దు. వారికి ఇవ్వాలనుంటే నా కోరిక ఒక్కటే, కొళంబాలోని ఒక ముక్క ఇస్తే చాలు కృతకృత్యుణ్ణి అని చెప్పాడు. హాజీ చెప్పిన మాటను మాధవరావు తిరిగి వచ్చి బాబాకు మనవి చేశాడు. వెంటనే బాబా ఉగ్రులయ్యారు. మట్టి పాత్రను, నీళ్ల కుండను స్వయంగా ఎత్తి ద్వారం వైపు విసిరివేశారు. తమ చేతిని కరకరా కొరుకుతూ హాజీ వద్దకొచ్చారు. తమ కఫనీని 2 చేతుల పట్టుకొని హాజీ ఎదుట కఫనీని పైకి లేవనెత్తి, నీ మనసులో ఏమనుకుంటున్నావు? నా ముందా నీ ప్రతాపం? ముసలివానిలా బడాయి చూపిస్తున్నావు. ఇలాగేనా ఖురాను పఠించడం? మక్కా యాత్ర చేశానని గర్విస్తున్నావు, కానీ నన్ను ఎరుగలేకున్నావు అని అతనిని అవమానించారు. అవాచ్య శబ్ద ప్రహారాలను చేశారు. హాజీ చాలా గాబరపడ్డాడు. బాబా వెనకకు తిరిగి వచ్చేశారు. మసీదు ప్రాంగణంలోకి ప్రవేశిస్తూ తోటమాలి మామిడి పళ్లను అమ్మడం చూశారు. మొత్తం బుట్టను కొని హాజీకి పంపించారు. వెంటనే వెనుతిరిగి మరలా హాజీ వద్దకు వెళ్ళారు. తమ జేబులో నుండి డబ్బు తీసి 55 రూపాయలను లెక్క పెట్టి అతని చేతిలో పెట్టారు. అప్పటి నుండి అతనిపై ప్రేమ కలిగి అతన్ని భోజనానికి ఆహ్వానించారు. ఇద్దరూ అంతా మర్చిపోయారు. హాజీ ఆత్మానందంలో తల్లీనుడయ్యాడు. ఆ తర్వాత అతడు యథేచ్ఛగా వస్తూ పోతూ బాబా ప్రేమలో మునిగిపోయాడు. బాబా అతనికి అప్పుడప్పుడు రూపాయలు ఇచ్చేవారు. మేఘాలను కూడా శాసించగల సాయి సమర్థులు ఒకసారి ఇంద్రుని ప్రార్థించడం చూసి ఆశ్చర్యం కలిగింది. అతి భయంకరమైన సమయం. ఆకాశమంతా చీకటి కమ్ముకుపోయింది. ఝూమ్ ఝూమ్ మారతం వీస్తుంటే
పశువులకు పక్షులకు భీతి వాటిల్లింది. సూర్యుడు అస్తమించి సాయంకాలమైంది. అకస్మాత్తుగా సుడిగాలి వీచి అది ప్రబలమై భయంకరమైన సంచలనం చెలరేగింది. మేఘాల ఉరుములు, విజృంభతల మెరుపులు, గాలి యొక్క భయంకర శబ్దం, పెద్ద వర్షం, ముసలధారలతో మేఘాల వర్షం, టపటపమని వడగళ్ల చప్పుడు. గ్రామస్తులు భయపడిపోయారు. దూడలు పశువులు అరవసాగాయి. బికారులు భిక్షగాళ్ళు మసీదు చూరు కింద తలదాచుకోవడానికి వచ్చారు. పశువులు దూడలు కూడా మసీదులో ఒక దగ్గరికి చేరాయి. మసీదు కిక్కిరిసింది. నలువైపులా నీరే. గడ్డి కొట్టుకుని పోయింది. కళ్ళాలలోని పంటంతా తడిసిపోయింది. జనం ఆందోళన పడ్డారు. గ్రామస్తులంతా గాబరా పడిపోయి మసీదులోని సభామంటపంలోకి వచ్చి నిండిపోయారు. కొందరు మసీదు చూరు కింద ఉండి బాబాతో మొరపెట్టుకున్నారు. జోగులాంబ, జాకాలమ్మ, మరడమ్మ, శని, శంకరుడు, అంబాబాయి, మారుతి, ఖండోబా, మహల్సమ్మ వగేరా దేవీ దేవతలు షిరిడీలో ఎన్నో చోట్ల ఉన్నారు. కానీ కష్ట పరిస్థితుల్లో ఉన్న గ్రామస్తులకు ఏ ఒక్కరూ అక్కడికి రాలేదు. మాట్లాడుతూ, నడుస్తూ, పరిగెత్తుతూ వారి కష్టాలను ఆదుకునేది ఒక్క సాయియే. వారికి ఏ కోడో లేక మేకో అవసరం లేదు. 1-2 రూపాయలు అవసరం లేదు. వారు కేవలం భక్తిని ఆశిస్తూ కష్టాలను తుడిచివేస్తారు. ఆ బీభత్సానికి ప్రజలు భీతి చెందడం గమనించిన సాయి మహారాజు అమితంగా కరిగిపోయారు. తమ ఆచరణ నుండి లేచి ముందుకొచ్చి మసీదు అంచున నిల్చున్నారు. మేఘాల ఉరుములతో ఆకాశం దద్దరిల్లిపోతోంది. ఉరుములు ఉరిమి మెరుపులు మెరుస్తున్నాయి. సాయి మహారాజు అక్కడ నిలిచి గట్టిగా ఉచ్చస్వరంతో కేకలు వేశారు. భగవంతునికి తమపై కంటే తమ భక్తులపైన, సాధు సత్పురుషులపైన ప్రేమ. అందువల్ల దేవుడు వారు చెప్పినట్లు చేస్తాడు. భక్తుల కోసమే అవతరిస్తాడు. భక్తుల మొర విని వానిని రక్షించవలసిందే. భక్తుల భావాన్ని గుర్తుంచుకొని తన ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు. బాబా యొక్క కేకలపైని కేకల శబ్దం విచిత్రంగా మసీదు కదిలిపోతుందా అన్నట్టుగా అందరి చెవులు దిబ్బెళ్ళు పడిపోయాయి. ఆ పెద్ద శబ్దం పర్వతాలలో ప్రతిధ్వని వల్లే మసీదులో, మందిరాలలో ప్రతిధ్వనించింది. మేఘగర్జనలు, వర్షతారలు ఆగిపోయినాయి. బాబా యొక్క పెద్ద పెద్ద కేకలతో సభామండపం అంతా అదిరిపోయింది. భక్తమండలి భీతితో గాబరాపడ్డారు. తమ తమ స్థలాలలో ఊరికే ఉండిపోయారు. నిజంగా బాబా లీల వర్ణించతరం కాదు. వర్షం ఆగింది. వెంటనే గాలి కూడా తగ్గింది. మబ్బులు చెదిరిపోయాయి. తుఫాను మెల్లగా మందగించింది. నక్షత్రాలు కనిపించసాగాయి. అంధకారం తొలగిపోయింది. ఆ తర్వాత వర్షం, తుఫాను, గాలి పూర్తిగా తగ్గిపోయాయి. ఆకాశంలో చంద్రుడు కనిపించాడు. అందరికీ ఆనందం కలిగింది. ఇంద్రునికి దయ కలిగిందనిపించింది. సత్పురుషుల వాక్కును నిలబెట్టాలి కదా మరి. వాతావరణం శాంతించగానే మేఘాలు 12 దిశలుగా వెళ్ళిపోయినాయి. వర్షం తగ్గింది. గాలి మందమందంగా వీచింది. ఉరుములు పూర్తిగా ఆగిపోయాయి. పశువులకు పక్షులకు ధైర్యం వచ్చింది. దూడలు పశువులు ఇళ్ల చూరుల కింద నుండి బయటికి వచ్చి నిర్భయంగా తిరగసాగాయి. పక్షులు కూడా ఆకాశానికి ఎగిరిపోయాయి. భయంకర పరిస్థితి నుండి రక్షించిన బాబా యొక్క ఉపకారాన్ని గ్రహించి జనులంతా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. పశువులు కూడా ధైర్యంగా వెళ్ళిపోయాయి. ఈ విధంగా మూర్తిభవించిన కరుణరసమే సాయి. వారు బిడ్డల గురించి కన్నతల్లి వల్లే కలవరపడతారు. భక్తులు యందు వారికి ఉన్న అత్యంత ప్రేమను నేను ఎంతని గానం చేయను. సాయిబాబాకు అగ్నిపై కూడా ఇటువంటి ప్రభావమే ఉంది. ఈ విషయంలో శ్రోతలు ఒక సంక్షిప్త కథను వింటే బాబా యొక్క అపూర్వ శక్తి అర్థమవుతుంది. ఒకసారి మధ్యాహ్న సమయాన ధునిలో అగ్ని బాగా అంటుకుంది. ఆ అగ్ని జ్వాలలు కల్లుల్లంగా పైకి లేస్తుంటే ఆ సమీపంలో ఎవరు ఉండగలరు? ప్రచండంగా మండుతున్న అగ్నిజ్వాల శిఖలు మసీదు పైకప్పును తాకుతున్నాయి. ఆ క్షణం మసీదు మండి బూడిదైపోతుందేమో అని అనిపించింది. జనమంతా చింతిస్తుంటే బాబా మాత్రం ప్రశాంతంగా ఉన్నారు.
ఏమిటి ఈ బాబా యొక్క వైఖరి అని జనమంతా ముక్కు మీద వేలేసుకున్నారు. నీళ్లు పట్టుకుని రండి అని ఒకరంటే పోసేవారెవరని మరొకరన్నారు. అలా పోస్తే బాబా సటకాతో కొడతారేమో, అమ్మో అక్కడికి ఎవరు వెళ్ళగలరు? అందరికీ అధైర్యమే. బాబాని అడిగే ధైర్యం ఎవరికీ లేదు. అప్పుడు బాబా చిరాకుగా సటకా పైన చెయ్యి వేశారు. రగులుతున్న అగ్ని జ్వాలలను చూసి సటకాన్ని చేతిలోకి తీసుకుని దెబ్బపై దెబ్బ కొడుతూ వెనక్కి వెళ్ళు అని అన్నారు. ధునికి ఒక మూర దూరంలో ఉన్న స్తంభం పైన సటకాతో కొడుతూ జ్వాలల వైపు చూస్తూ శాంతించు శాంతించు అని అన్నారు. ఒక్కొక్క దెబ్బకు జ్వాలలు తగ్గి ధుని శాంతించింది. అలా అందరి భయం పారిపోయింది. సత్పురుషుల్లో శ్రేష్ఠులైన శ్రీ సాయి పరమేశ్వరుని మరో అవతారం. వారి చరణాలపై శిరస్సు నుంచితే వారు తమ కృపాహస్తాన్ని ఉంచుతారు. స్వచ్ఛచిత్తులై భక్తి శ్రద్ధలతో నిత్యం ఈ అధ్యాయాన్ని పారాయణం చేస్తే ఆపదల నుండి విముక్తులవుతారు. ఇంకా అధికంగా చెప్పాలంటే శుద్ధాంతఃకరణతో నిర్మలమైన మనసుతో నియమనిష్ఠులతో సాయి భక్త పరాయణులైతే శాశ్వతమైన సనాతన పరబ్రహ్మను పొందగలరు. అసాధారణమైన మీ అభీష్టాలు కూడా తీరుతాయి. చివరకు పూర్తిగా ఏ కోరికలు లేనివారే దుర్లభమైన సాయుధ్యధామాన్ని చేరుకుంటారు. ఎప్పుడూ చెదరని ఎడతెగని శాంతి తృప్తి కలుగుతాయి. పరమార్థ సుఖాన్ని పరమార్థ జ్ఞానాన్ని అనుభవించాలని మనసులో కోరుకునే భక్తులు ఈ అధ్యాయాన్ని మరలా మరలా శ్రద్ధగా శ్రవణం చెయ్యండి. దానివల్ల చిత్తవృత్తి పరిశుద్ధమవుతుంది. ఈ కథాశ్రవణంలో మనసుకు పరమార్థ ప్రవృత్తి కలుగుతుంది. అరిష్టాలు తొలగిపోతాయి. ఇష్టదేవత ప్రాప్తి కలుగుతుంది. బాబా యొక్క లీలల అనుభవాలను తెలుసుకోండి. హేమాడ్ పంత సాయికి శరణుచొచ్చి అతి పావనమైన తర్వాతి అధ్యాయంలో గురు శిష్యుల మహిమ, గురుపుత్రునికి గోలప్ప గురు దర్శనం, శిష్యుడు తమ గురువును ఎట్టి పరిస్థితుల్లోనూ త్యజించరాదు అని సాయి ప్రత్యక్షంగా అనుభవాన్ని కలిగజేసి భక్తిభావాన్ని దృఢపరిచారు. బాబా పాదాల వద్దకు వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి వారి దర్శనంలో విశేషం. ఒకరికి ఒకలా మరొకరికి మరోలా దర్శనమిచ్చి బాబా వారిని అందులోనే దృఢపరిచారు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్పంతి విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ సాయి మహిమావర్ణనము అను 11వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.